హైదరాబాద్ నాచారంలో యువతి ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఎంటీ నగర్ సరస్వతి కాలనీలో దీప్తి అనే యువతి సెల్ఫీ సూసైడ్ తీసుకుంది. ఇక బుధవారం రాత్రి ఆమె సెల్ఫీ సూసైడ్ చేసుకుంది. దీప్తి తార్నాకలోని ఐఐసిటీలో పరిశోధక విద్యార్థిని. ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ దీప్తి తండ్రి సంగీతరావు అనిల్ అనే వ్యక్తి దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదనే సంగీతరావు దీప్తిపై కేసు నమోదు చేశారు. దీప్తి తల్లి తండ్రితో 2 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నారని తనకు విషయం తెలియని అంది. ఇక తనపై కేసు నమోదు చేయడంతో మనస్తాపంతో ఊరేసుకుంటున్నట్టు ఆమె వీడియోలో తెలిపింది. డెసిషన్ తీసుకుంటాను కానీ అవి తీసుకొని చూస్తూ నేను తప్పు చేస్తాను అనుకోకండి. కరెక్ట్ అంత కష్టపడి మరి మొదటికి లాగాలని పడేసిన కేసులు తప్పని అందరూ తెలుసుకుని అందరూ ఎవరు హిట్ చేయట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టినట్టు మనం ఇంతగా తీసుకున్నామా లేదా అని ఎవరు చూడట్లేదు. తీసుకున్న సంగీతం బాగానే ఉన్నాడు. నాకు న్యాయం జరగాలి. పిల్ల అనితకి ఏం చేయకపోయినా ఏమైనా డబ్బులు కట్టమంటున్నారు. అది నేను ఒప్పుకోను. నాకు ఒక జాబ్ అప్లై చేయడానికి నా పెళ్ళిపోయారు చేసిన లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు. పిహెచ్డి చేయడానికి కూడా చేస్తున్నారు. మనకి శిక్ష పడాలి. అమ్మని మంచిగా చూసుకో. నాకు తల్లి కంటే ఎక్కువ చూసుకో. నాకు తెలుసు నీ కొడుకు కంటే ఎక్కువ నన్ను ప్రేమించాడు. కానీ మమ్మల్ని డబ్బులు పెట్టలేము. మన దగ్గర లేవు 30 లక్షలు. మనం ఇప్పుడు మరి కట్టలే పరిస్థితుల్లో లేవు. కనీసం మీ అందరినీ బయటపడాలంటే ఇదేనా? నీ కొడుకు చూసుకో. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న ఫోన్ లైన్ లో ఉన్నారు. రత్న, చెప్పండి. హైదరాబాద్ నాచారంలో అయితే సరస్వతి కాలనీలో దీప్తి అనే యువతి అయితే సెల్ఫీ తీసుకుంటూ సూసైడ్ చేసుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న? శాస్త్రవేత్త కావాలనుకున్నటువంటి ఒక యువతి జీవితం తండ్రి చేసినటువంటి తప్పు కారణంగా విషాదకరంగా మారడం మాత్రమే కాకుండా చివరకు ఆమె స్వయంగా తన ప్రాణాలే తీసుకునేలా చేసింది. ఈ యొక్క ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఐఐసిటీలో పరిశోధక విద్యార్థిని యొక్క ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారం హెచ్ఎంటీ నగర్ సరస్వతి నగర్ లో దీప్తి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం నాడు సెల్ఫీ వీడియో తీసుకొని దీప్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ యొక్క ఆత్మహత్యకు సంబంధించి అనేక ఇన్సిడెంట్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అనిల్ అనే కానిస్టేబుల్ భార్య అనితకు ఐఐసిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తా అని నమ్మబలికి దీప్తి తండ్రి సంగీతరావు ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అప్పటికే ఐఐసిటీలో పరిశోధక విద్యార్థినిగా ఉంది కాబట్టి తమ కుమార్తె ద్వారా ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాను అని సంగీతరావు అనిల్ దగ్గర దాదాపు 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి చేయాలని అనిల్ దీప్తి తండ్రి సంగీతరావును అడగటం జరిగింది. అయితే పలుమార్లు అడిగినప్పటికీ కూడా ఒకవైపున డబ్బులు చెల్లించకపోవడంతో మరోవైపున ఉద్యోగం కూడా ఇప్పించకపోవడంతో వెంటనే దీని మీద కేసు నమోదు చేసేందుకు గాను నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనిల్ భార్య అనిత. ఇక ఈ భార్యాభర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇదే సమయంలో ఉద్యోగం ఇప్పిస్తారని డబ్బులు తీసుకొని మోసం చేశారని సంగీతరావుతో పాటు దీప్తి పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇక పోలీసులు సంగీతరావు అలాగే దీప్తి పైన ఇద్దరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక వాస్తవానికి తండ్రి సంగీతరావుతో విభేదాల కారణంగా గత కొంతకాలం నుంచి తల్లితో సహా ఇప్పుడు దీప్తి దూరంగా ఉంటుంది. కానీ అనిల్ వద్ద డబ్బులు తీసుకున్న విషయం కనీసం సంగీతరావు కూతురు దీప్తికి కూడా తెలియజేయలేదు. తాను పిహెచ్డి చేయకుండా కేసులతో ఇబ్బంది పెడుతున్నారని తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఒక సెల్ఫీ వీడియోను తీసుకుంది. ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందో ఎఫ్ఐఆర్లు బుక్ అయితే తన ముందు చదువుకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది, తను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను, ఇలాంటి కేసులన్నీ కూడా తనను ఇబ్బంది పెడతాయన్నటువంటి ఉద్దేశంతోనే
తమ కుటుంబానికి తన నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకూడదు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఒకవైపున తండ్రి సంగీతరావు అనిల్ అనే వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్న విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ తాను చేయనటువంటి తప్పుకు తనను ఇందులో దోషిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు, తనకి ఎవరు న్యాయం చేయట్లేదంటూ కూడా ఆమె Right. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే ఇన్సిడెంట్ కు సంబంధించి తల్లి కూడా ఫిర్యాదు చేస్తూ ఇటు అనిల్ దంపతుల యొక్క ఫిర్యాదు, ఇటు వాళ్ళు వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా ఆరోపిస్తుంది. ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ రత్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.